హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణకుమారి ట్రిపుల్ ఫామ్. చాలామంది వీడియో చూస్తున్నారు, వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమేమి తెచ్చారో బజార్ వేలో మీకు అన్నీ షేర్ చేసుకుంటూ ఉంటాను. నేను ప్రతి ఒక్కటి కూడా మీకు షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇవి వచ్చి దొండకాయలు అరకేజీ 20 రూపాయలు తీసుకున్నారు ఇక్కడ. కానీ ఫ్రెష్గానే ఉంటాయండి మాకు ఏలూరులో కూరగాయలు అయితే. ఇదిగోండి, నేను ఎట్లా స్టోర్ చేసేసుకుంటాను తెచ్చుకోగానే, ఎందుకంటే మనం తీసుకోవడానికి కూడా బాగుంటుంది ఫ్రిడ్జ్లో ప్రతిదీ కూడా. అరకేజీ వచ్చి 20 రూపాయలు పండియండి దొండకాయలు. ఇట్లా కవర్లో పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటాను నేను ఎప్పుడే కూడా. చూడండి, ప్రతి ప్యాకెట్ కూడా అలాగే ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఇవి వచ్చి పచ్చిమిర్చి 10 రూపీస్ అండి, 10 రూపాయలు ఇది పావు కిలో. కొంచెం రీజనబుల్గా అయితే పర్వాలేదు రేటు. 10 రూపాయలు అండి ఇవి పావు కిలో. బిల్లు ఎంత అయిందో తర్వాత నేను ఇంకో వీడియోలో మీకు చెప్తాను. ఇవి జ్వరంగా ఉందని కొంచెం పావు కిలో తీసుకున్నాను. అంటే ఎక్కువ ఎవరు వాడడం మేము ఇంట్లో కూడా, ఎందుకంటే పిల్లలు వచ్చి మా అమ్మగారి దగ్గర ఉంటారు. ఇక నేను ఒక్కదాన్నే కదా అని పావు కిలో తెచ్చుకున్నాను. పావు కిలో వచ్చి నాకు 10 రూపాయలు పడింది రెండు కూడా. ఇవి జ్యూస్ కోసం తీసుకొచ్చారు, అంటే ఫ్రై గట్ట ఏం తినండి, జ్యూస్ కోసమే. ఇవి ఇలా మట్టి క్యారెట్, ఇవి అంటే 2 రకాలు ఉంటాయంట క్యారెట్లో. ఇదైతే మట్టి క్యారెట్. ఇదిగోండి ఇలా. నెక్స్ట్ వచ్చి వంకాయలు అరకేజీ వచ్చి 17 రూపాయలు పడిందండి. ఇది గుత్తి వంకాయ ఉండదు ఎక్కడైనా అని తీసుకొచ్చారు, ఫ్రెష్గా ఉన్నాయని. ఇక్కడ ఏలూరు రైస్ మార్కెట్లో అన్నీ కూడా బాగుంటాయి, కాకపోతే వెళ్ళి మనం తెచ్చుకోవాలి. ఇళ్ళకాడ వస్తే డబల్ రేట్ ఉంటుంది. ఏదైనా మనం మార్కెట్కి వెళ్తే ఆటో ఛార్జీ పోయినా మనం ఒక దానికోసం వెళ్తే 4 కొనుక్కొచ్చుకోవచ్చు కదా. అది ఇదిగోండి వంకాయలు. ఇది నెక్స్ట్ వచ్చి టమాటాలండి. కేజీ వచ్చి 30 రూపాయలు. నేను ఒక కేజీ తీసుకున్నాను ఇవి, ఎందుకంటే ఫ్రిడ్జ్లో ఉన్నాయి కూడా, వెళ్ళాను కదా అని తెచ్చేసాను. ఇవి మేము ఎక్కువ వాడకపోయినా నేను దోశలో వేసుకుంటూ చట్నీ కోసమే తెచ్చుకుంటాను. ఇది ఈ లోపల మన ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఎవరో ఒకరు కాయ ఇవ్వడానికి ఇచ్చేస్తూ ఉంటాను అంతే. వండి తక్కువ, దారిపోతుంది ఎక్కువ. ఓకేనా? ఏదైనా తేగానే ఇట్లా స్టోర్ చేసుకుంటే మనకి అందుబాటులో తీసుకోవడానికి ఉంటుంది ప్రతిదీ కూడా. నేను ఫ్రిడ్జ్లో పెట్టిన ఐటమ్స్ మాత్రమే తీసుకున్నానండి మీకు. ఇవి వచ్చి అరకేజీ 15 రూపాయలు బెండకాయలు. ఫ్రిడ్జ్లో కూడా ఇవి కూడా ఉన్నాయి తెచ్చినవి. ఇక ఎందుకులే వెళ్ళాం కదా, ఉంటాయి నిలవగా ఉంటాయని తెచ్చేసాను నేను. ఎంత పడింది, ఎంత కాస్ట్, రైట్ మార్కెట్ కూడా ఒకసారి వీడియోలో తీసి పెడతానండి మీకు. ప్రతిదీ కూడా నేను మీ ముందు తీసుకొస్తాను వీడియో. ఓకేనా? లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఈ 1/2 డజన్ నిమ్మకాయలు కలిపి 10 రూపాయలు అండి. ఇవి 6 నిమ్మకాయలు కూడా 10 రూపాయలు. మాకు ఎప్పుడు తీసుకుంటాను కాబట్టి పర్వాలేదు, ఎండాకాలమైనా ఏ కాలమైనా నాకు బాగానే ఇస్తారు మార్కెట్లో. ఇది చిలకడ దుంపలు వచ్చి అరకేజీ 15 రూపాయలు. బీట్రూట్ అరకేజీ 15. బంగాళదుంపలు వచ్చి కేజీ 25 రూపాయలు పడింది మనకి. దోసకాయ ఇవి 2 తీసుకొచ్చాను, కేజీ వచ్చి 13 రూపాయలు పడింది నాకు. అయితే ఒకటి ఒక ఆవిడ తెలిసిన ఆవిడ నేను వండుకుంటానంటే ఇచ్చేసాను. ఒకటి పోలే పెద్ద ఆవిడ వెళ్ళి తెచ్చుకోలేదన్నా ఇచ్చాను. మామూలుగా ఇంట్లో కూరగాయలు ఉంటే ఎవరికో ఒకటి ఇస్తూనే ఉంటానండి. నేను వండుకొని తక్కువ, ఎందుకంటే బయట నుంచి ఎక్కువ తీసుకొస్తూ ఉంటారు. ఓకేనా? 13 రూపాయలు పడింది. ఇవి మీకు రేట్ చెప్పేస్తాను కదా, 25 రూపాయలు. ఇది వచ్చి అల్లం పావు కిలో 15 రూపాయలు. ఇవి అల్లం
ఫ్రెష్గానే ఉంటుందండి. మీ దగ్గర ఎప్పుడైనా అల్లం ఉంటే కనుక మొలకలు వస్తే ఇసుకలో పెట్టేసుకోండి. ఎట్లా నుంచోబెట్టి పెడితే మీకు మొక్క అనేది వస్తుంది. ఆల్రెడీ నేను ఒక వీడియో చేస్తానండి. నా దగ్గర అల్లం మొక్క అంటే ఈ అల్లం కాదు, మామిడి అల్లం మొక్క అయితే మా ఇంట్లో వేసామండి. మా ఇంటి ఎదుర మీకు ఒక వీడియోలో చూపిస్తాను నేను ఆ మొక్కని. అది మనం ఉప్పులో ఊరబెట్టుకొని తింటే షుగర్ బీపీ కూడా కంట్రోల్ అవుతుందంట. చూపిస్తాను మీకు ప్రతిదీ కూడా మీ ముందు తీసుకొస్తాను నేను. ఇది వచ్చి నాకు 15 రూపాయలు పడింది పావు కిలో. ఎక్కువేం కాదండి, పర్వాలేదు, రెడీగానే ఉంటాయి రేట్లు. ఇవి వచ్చి కాకరకాయలు వచ్చి అర కేజీ 13 రూపాయలు పడింది నాకు. 13 రూపాయలు పడింది. అలాగే ఇవేంటక్క చూపించలేదు అనుకుంటారేమో, ఇవి వచ్చి తాలింపులు. ఈ పొట్లాలు వచ్చి తాలింపులు. ఇక్కడ ప్రతిదీ ఐటెము దొరుకుతుంది. కాకపోతే ఏంటంటే నేను చూపిస్తాను అవండి కొంచెం వీడియోలో. ఇది షాంపూ ప్యాకెట్, మీకు తెలిసిందే కదా. నేనైతే నా హెయిర్కి ఇదే వాడతానండి. నేను నాకు చిన్నప్పటి నుంచి కూడా ఇదే ఎక్కువగా వాడతాను. నా హెయిర్ అయితే బాగానే ఉంటుంది. అది దండొచ్చి మార్కెట్లో ఇవి 15 ఎన్నో ఉంటాయండి. నేను లెక్క పెట్టినప్పుడు కూడా మీ కోసం లెక్క పెట్టాను. 15 ఉన్నాయండి. మామూలుగా మనకు ఒక ఎక్స్ట్రానే ఇస్తాడు. 15 ఉన్నాయండి. 14 రూపాయలు పడుతుంది మనకు వచ్చి. అంటే 15 కొంటే ఒకటి ఫ్రీ మనకి. ఇది దండ కొంటే ఒకటి ఫ్రీ. అలాగే ఇవి తాలింపు దినుసులు. నేను ఏం చేస్తానంటే ఇక్కడ కొట్టున్నా సరే కొట్టుకాడికి వెళ్ళి మేము ఏమీ తెచ్చుకోము. ప్రతిదీ మార్కెట్కే వెళ్తాము. ఎందుకంటే కొట్టుకాడ తెచ్చుకొని వాళ్ళు ₹1 అమ్ముకుంటారు కాబట్టి మనం బజారు వెళ్తే నాణ్యమైన క్వాలిటీ వస్తుంది. మనం 10 రూపాయలకి కొన్నా 5 రూపాయలకి కొన్నా ప్రతిదీ కూడా బాగుంటుంది. ఎక్కువ చాలామంది మినప్పప్పు వాడతారు. అంటే మామూలు మినప్పప్పు వాడతాను. నేనైతే సాయి మినప్పప్పు వాడతానండి మా ఇంట్లోని. ఇదిగోండి, ఇది వచ్చి పచ్చెనపప్పు. ఇది 100 గ్రాములు, ఇది 100 గ్రాములు కలిపేస్తున్నది. ఇది వచ్చి 50 గ్రాములు ఆవాల ప్యాకెట్. 50 గ్రాముల ఆవాల ప్యాకెట్. ఇది 10 రూపాయలు పడుతుంది మనకి. చూడండి, చాలామంది మార్కెట్లో ప్యాకింగ్ చేసి కూడా అమ్ముతారు. మీరు అట్లా కాకుండా ప్యాకింగ్ చేస్తే మనకి ఏమవుతుందంటే మనం డబ్బులు పెట్టి కొనుక్కుంటాం కాబట్టి ఇవే ప్యాకింగ్లో ఇన్ని కూడా ఉండవు. ఇవి 5 రూపాయలు. ఇక్కడికి వచ్చి చూడండి, ఒక తాలింపు వేసుకోవడానికి కూడా రాదు. ఇప్పుడు నేను ఇది డబ్బాలో వేస్తున్నాను. ఇది ఒక డబ్బా. చూడండి దీనికి ఎన్ని వస్తాయో. అది పోతే పోయింది కదా, డబ్బు పోయినా మనకి. ఇదిగోండి, నాకు 15 రోజులు చూసుకొని అవసరం లేదు. మళ్ళీ ఏ తాలింపు వాడినా ఇంట్లో ఉపాధి వాడినా సరే నాకు సరిపోతుంది. ప్రతి వీడియో కూడా నేను మేము ముందు తీసుకొద్దాం అనుకుంటున్నాను. ఓకేనా? మరి ఇంతటితో నా వీడియో లాంగ్ వీడియో కోసం పొద్దున్న ఒక వీడియో పోస్ట్ చేశాను. ప్రతి వీడియో కూడా మేము ముందుకు తీసుకొస్తూ ఉంటాను. నేను ఎక్కడికి వెళ్ళినా ఏమున్నా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా నా ఛానల్ని పరిచయం చేయండి. ఓకేనా? ఇలాంటి వీడియోస్ ఎన్నో వస్తూ ఉంటాయి. ఓకే మరి, బాయ్ బాయ్ అండి.